కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి. అయితే డైరెక్ట్గా పెంచాలా లేకపోతే ఇండైరెక్ట్గా పెంచాలా? ఇండైరెక్ట్ అంటే ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, లేకపోతే సెస్సు ఇట్లాంటి పేరుతో. డైరెక్ట్ అంటే యూనిట్లోనే టారిఫ్లోనే పెరగటం అన్నటువంటి. ఇవాళ సాక్షి తర్వాత జ్యోతి చూస్తే ఈ రెండిటి మధ్యన ఒక బాదుడైతే తప్పదు, కాకపోతే ఎంత ఏంటన్నదే. ఇప్పుడు సాక్షి ఏం రాసుకొచ్చింది, ప్రజలకు విద్యుత్ ఛార్జీల షాక్, టీడీపీ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన కానుక సర్దుబాటు ఛార్జీల రూపంలో 8,100 కోట్ల భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. ఏపీఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించిన డిస్కంలు ఈ నెల 18 బహిరంగ విచారణ అనంతరం నిర్ణయం. యూనిట్కి ₹4.14 నుంచి ₹6.69 వరకు భారం పెరగబోతోందని. అదే సందర్భంలో 8,113 కాదు, ఓవరాల్గా 20,096 కోట్ల రూపాయలని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. 2023-24 11,826 కోట్ల వసూలుకు అభ్యర్థన.